ఏం చేస్తున్నారు అయం బ్రహ్మణస్పతి ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాకృష్ణరాష్ట్రం. సుబ్బారావు సార్ కూడా వచ్చారు కదా, సుబ్బారావు సార్ సుబ్బారావు సార్ ఈరోజు సార్ రోజు మెడికల్ వచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను సార్. టాప్ న్యూరో సర్జన్ సార్, బ్రెయిన్ సర్జరీ సార్. కోవిడ్లో కొన్ని వేల మంది మేడం సార్ ఒకసారి మీరు కొంచెం బాగుంటుంది ప్రేమ్ సార్, కొంచెం ఫ్రంట్ సార్ జస్ట్ అలా. ज्योतिष्पदीं वासादयामि ज्योतिष्कृतं वासादयामि ज्योतिर्विदं वासादयामि भास्वतीं वासादयामि स्वदन्तीं वासादयामि मन्मदाभवन्तीं वासादयामि वासादयामि. అందరూ జస్ట్ కెమెరా చూడండి సార్, కొంచెం ఎస్ అన్న కొంచెం బ్యాక్ వెళ్దాను. ఓకే రెడీ. మీడియా ఫ్రెండ్స్ అబ్స్ట్రక్షన్ అవ్వకుండా ఉంటాయి. దీని లోపలికి వచ్చేసేయండి, ఈ బ్యారికేడ్ పెట్టండి, దీని లోపలికి వచ్చేసేయండి. I request everybody to kindly settle down, please. I request all of you to మీరందరూ ఇటువైపు వచ్చేసేయండి. స్టాఫ్ మీరందరూ సెంటర్కి వచ్చేయండి, సెంటర్కి వచ్చేయండి, ఇటువైపు వచ్చేయండి ప్లీజ్, ఇటువైపు వచ్చేయండి. ఉంది. సైన్స్ చాలా కాలంగా హేతుబద్ధత మరియు నిష్పాక్షిక డొమైన్ అనుభవంతో ముడిపడి ఉంది. రెండు రంగాలపై మనమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. మరి ఎప్పుడు అత్యంత ఆధునికమైన ఆధ్యాత్మికతను, విజ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ మన ముఖ్య అతిథిగా విచ్చేసి తమ దివ్యమైన మహాస్వామీజీ గురించి తెలియని వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పండిత పామరుల దగ్గర నుంచి సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్మించే మహత్తర కార్యక్రమాన్ని భారతదేశంలో నిర్వహిస్తున్న స్వామి వారితో పాటు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మన చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ గారిని, డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి గారిని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ పి హరికృష్ణ గారిని కోరుకుంటున్నాము. ప్లీజ్ జాయిన్ విత్ స్వామీజీ గారు.
వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ ఆఫ్ విశాఖపట్నం సార్. 30 ఏళ్ళ నుంచి మన విశాఖపట్నం ఇక్కడే సేవ చేస్తూ ఉన్న డాక్టర్ రామ్మూర్తి గారు. డాక్టర్ ఈరోజు ఈ రమా దేవ్ సార్ది బర్త్డే, నిన్న మూర్తి సార్ది బర్త్డే, రేపు పద్మజాది బర్త్డే. మా మొత్తం డైరెక్టర్ ఆపరేషన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రానికి అధికారి మహిళా సాధికత్వం. మీ ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రూట్స్ ఇస్తారు స్వామి గారు. సార్ మూర్తి సార్ ఒక్కసారి పండు తీసుకున్నారా? ఓకే. అనుకుంటున్నాము. స్వామివారికి దుశ్శాల్వాతో సత్కరించి ఫ్రూట్ బాస్కెట్ ని అందచేసి గురు వందనంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే డాక్టర్ శరత్ రెడ్డి గారిని పి హరికృష్ణ గారి చేతుల మీదుగా జ్ఞాపికలను and Sri Sri Swarupanandendra Swami Garu has graced this occasion and blessed all of us and blessed the occasion to give a great care from this Davansi mission to the people of Vizag and the neighboring areas. Once again, chala thanks Swamiji Garu. Meeru dayachesi ma andarni bless chestu ee మిషన్ ఇనాగ్రేట్ చేశారు. ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అయ్యి చాలామందికి హెల్త్ సేవ్ చేయాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. అండ్ ఇంత వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాజ్ సచ్ స్వామీజీ గారు మెడికవర్ హాస్పిటల్స్ రన్స్ 25 బ్రాంచెస్ అండి 3 స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇప్పుడు కర్ణాటకలో కూడా విస్తరిస్తున్నాము. మనము ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో 3 హాస్పిటల్స్, కాకినాడ, నెల్లూరు అండ్ కర్నూలులో మల్టీ స్పెషాలిటీ ప్లస్ క్యాన్సర్ హాస్పిటల్స్ నడుపుతున్నాము. అట్నే మనం తెలంగాణలో అయితే హైదరాబాద్లో 4 హాస్పిటల్స్ అండ్ కరీంనగర్, నిజామాబాద్ లో నడుపుతున్నాం. అండ్ ఒక కొత్త 2 న్యూ హాస్పిటల్స్ వస్తున్నాయి. అండ్ వరంగల్లో కూడా ఒక హాస్పిటల్ విస్తరిస్తున్నాం. అండ్ మహారాష్ట్రలో ముంబై, పూణే, నాసిక్, ఔరంగాబాద్ అండ్ సంగంనేర్లో హాస్పిటల్స్ నడుపుతున్నాము. ఈ సంస్థ కొన్ని లక్షల మందికి ఆరోగ్యం అందిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము. అదే కాకుండా ఈ సంస్థలో 12,000 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్గా ఉపాధి పొందుతున్నారు. సో మీ బ్లెస్సింగ్స్తో ఇంకా ఎక్కువ మందికి మేము హెల్త్ కేర్ డెలివర్ చేయాలి, బెటర్ క్వాలిటీ హెల్త్ కేర్ డెలివర్ చేయాలి అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్వామివారిని వినేదానికి ఐ విల్ ఎండ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. కానీ ఇంత ఉత్సాహంగా ఫస్ట్ టైం ఇలా వచ్చి వెయిట్ చేసి మీరు చెప్పిన బ్లెస్సింగ్స్, మీరు చెప్పిన మంచి మాటలు వినాలని కోరుకుంటున్నారు. సగం మంది పేషెంట్ అంటే ఒకవేళ ఒక 100 పేషెంట్లకు అవసరం అవుతే గవర్నమెంట్ కాకుండా 60% మంది మెడికవర్ని ప్రిఫర్ చేస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి పేరు గుర్తింపు సాధించాం సార్. ఇంకా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాము. సో మీరు మాట్లాడడానికి ముందు ఇంకా నేను నిల్చుంటే వాళ్ళు ఊరుకోరు. సో ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడాలని కోరుకుంటున్నాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఇక్కడికి మేము రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే సమస్త ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించి ఎంతోమంది అనేక రూపాలతో జీవరాశుల్ని సృష్టించి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ రకంగా వాళ్ళకి ఈ ప్రపంచమనే ఈ దేశంలో బ్రతకడానికి భగవంతుడు అనుగ్రహిస్తే, భగవంతుడు తరువాత వైద్యో నారాయణ హరిహి అని భగవంతుడు ప్రాణం పోసి ఈ భౌతికమైన భౌగోళికమైన ఈ దేశంలో జీవరాశిని వదిలితే ప్రాణానికి హాని రాకుండా కాపాడే ఏకైక విద్య ఏదైనా ఉంది అంటే అది వైద్య విద్య మాత్రమే. వేదాల్లో కూడా చెబుతుంది వైద్యో నారాయణ హరిహి అని. సాక్షాత్తుగా నారాయణుడు చూడాలి అంటే ప్రాణం పోసేవాడే నిజమైన నారాయణుడు అని. ఎటువంటి శారీరకమైన మానసికమైన ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటికి మంచి చికిత్స చేసే వైద్యులు, డాక్టర్స్ చాలా భగవంతుడు ఈ సృష్టించినప్పుడే వైద్య శాస్త్రాన్ని, చరకుడు ఇటువంటి ఋషులైన వైద్యుల్ని అంటే డాక్టర్స్ని, ఎంతోమంది పరిశోధకుల్ని సృష్టించి భగవంతుడు ప్రాణులకి సేవ చేసే ముఖ్యమైన కార్యక్రమంగా డాక్టర్స్కి అందించాడు. అటువంటి అద్భుతమైన శక్తివంతమైన విద్య ఏది అంటే డాక్టర్గా చదువుకోవడమే. ఇది సామాన్యమైన విద్య కాదు. అటువంటి ఈ విద్య ఈరోజు ఒక ఆయుర్వేదం ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రపంచమంతా పరిశోధనల మీద పరిశోధనలు చేస్తూ ఈ ఇంగ్లీషు వైద్యం కొత్త రోగాలకి కూడా అతి తొందరగా వాటికి పరిష్కారాన్ని చూపించే ఏకైక శాస్త్రం ఏది అంటే ఈరోజు ఒకప్పుడు చాలా తక్కువ కాలంలో చనిపోతూ ఉండేవారు. ఒక తల్లికి పిల్లలు కంటే ఇద్దరో ముగ్గురో పోయిన తర్వాత ఒకళ్ళు తర్వాత నలుగురో ఎక్కువగా బిడ్డలు చనిపోతూ ఉండేవారు. ఈరోజు అటువంటి పరిస్థితి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే. మరణాలు తగ్గి ఈరోజు ఆరోగ్యవంతంగా ఉంటున్నారు అంటే వైద్య శాస్త్రం యొక్క పరిశోధనలు. ఈరోజు క్యాన్సర్ అవ్వచ్చండి, మహమ్మారి, ఇటువంటికి కూడా ఇంకా వేరే పరిష్కారం లేకుండా ఈ ఒక్క విద్య చేతనే సమాజంలో ప్రతి వ్యక్తి బ్రతుకుతున్నాడు. అటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అనేక చోట్ల మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించి
ఇప్పుడు చూసాము ఎంతోమంది డాక్టర్సు, మంచి వర్చస్సు ఉన్నవారు, అంత గొప్ప చదువుకున్న వినయ విధేయతలు వదలని వాళ్ళు, ఎంతోమందికి ప్రాణం పొయ్యాలని తపన ఉన్నవాళ్ళు ఈ మెడికవర్ హాస్పిటల్లో ఉండి సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఉన్నారు అంటే చాలా ఆనందం వేస్తుంది. నిజంగా ఇక్కడ చెబుతున్నారు మొత్తం యావత్తు భారతదేశంలో ఒక 3-4 చోట్లే ఆపరేషన్కి సంబంధించి నూతన విధానమైన ఆధునికమైన వైద్యం చేసే ఆపరేషన్ సులువుగా చేసే పరికరం, ఆ యంత్రం ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో చూస్తే, తెలంగాణలో హైదరాబాద్లో, మరలా ఈ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో అది ఆ రకమైన పరికరం ఇక్కడికి తేబడింది. పెద్దగా ఆపరేషన్ చెయ్యకుండా ఎటువంటి రోగమైనా, ఎటువంటి ఆపరేషన్ అయినా పెద్దగా ఆపరేషన్ చెయ్యకుండా కేవలం చిన్న సూదిలా గుచ్చి చిన్న రంధ్రముతో ఎక్కువ రక్తము బయటికి రాకుండా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చెయ్యడానికి ఒక అనుకూలమైన ఒక యంత్రాన్ని, ఒక ఆపరేషన్ చేసే ఒక యంత్రాన్ని, దానిని విదేశాల నుంచి రప్పించి ఎటువంటి రోగికి కూడా ఇబ్బంది కలగకుండా అతి తొందరగా కోలుకునేటట్టు ఏర్పాటు చేసిన ఈ మెడికవర్ హాస్పిటల్కి నిజంగా భగవంతుడి యొక్క పరిపూర్ణమైన కృప ఉండాలని కోరుతున్నాం. పెద్ద పెద్ద డాక్టర్లకి భగవంతుడి కృప ఉండాలి. వాళ్ళు చేతుల మీదుగా ఎంతో మందికి అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారాలి, ఎంతో మందికి ప్రాణం పొయ్యాలి. ఈ మెడికవర్ హాస్పిటల్ చిన్న చిన్న గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో కూడా, అరకు, పాడేరు, ఖమ్మం ఇలాంటి ప్రాంతాలలో కూడా విస్తరించాలి. ఇటువంటి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా నిజంగా నూతనమైన వైద్యం చేయడానికి కావలసిన వస్తువుల్ని సేకరించి ప్రాణం పోయడానికి ముందుకు ఉన్న ఈ మెడికవర్ హాస్పిటల్ ఇంకా ఇంకా గొప్పగా ఎదగాలి. భగవంతుడి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి. ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా మేము వచ్చేది చాలా తక్కువ ఇటువంటి కార్యక్రమానికి. హాస్పిటల్ అని అంటున్నారు కాబట్టి పాప వచ్చి పిలిచిన వారు కూడా మంచి భక్తిగా శ్రద్ధతో పిలిచి ఉన్నారు కాబట్టి అతి తక్కువ వచ్చిన దాంట్లో ఇది ఎక్కువసేపు కూర్చోవడం కూడా జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కడికి ఈ హాస్పిటల్కి వస్తే, అంటే మెడికవర్ హాస్పిటల్కి వస్తే ప్రతి ఒక్కడు ఆరోగ్యంగా వెళ్ళాలి, పూర్ణ ఆయుష్తో ఉండాలి, భగవంతుడి యొక్క కృప ఉండాలి. డాక్టర్స్ అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీ అందరినీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం. నారాయణ. విశాఖ శ్రీ శారదా పీఠం అంటే మీ అందరికీ తెలుసు. యావత్తు భారతదేశంలో ఆసేతు హిమాచలం అంటే ఋషికేశ్ నుండి కాశీ, తిరుమల, శ్రీశైలం, హైదరాబాద్లో 17 చోట్ల ఉంది శారదా పీఠం. అన్ని చోట్ల ప్రతి సంవత్సరము
4 నెలలు ఋషికేశ్ గంగా తీరాన ఒక తపస్సుతో ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని ప్రవచనం చేస్తున్న పీఠం ఏది అంటే విశాఖ శ్రీ శారదా పీఠం మాత్రమే. అటువంటి విశాఖ శ్రీ శారదా పీఠము యావత్తు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సాక్షాత్తు ప్రపంచసార తంత్రమని ఆదిశంకరాచార్యుల వారు రచించిన గ్రంథంలో ఉన్న రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసన దేవత విశాఖ శ్రీ శారదా పీఠంలో మాత్రమే ఉంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఆశీస్సులు కోరుతున్న ఏకైక పీఠము విశాఖ శ్రీ శారదా పీఠం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. యావత్తు భారతదేశం నుంచి నలుమూలల తర్కము, వ్యాకరణము, మీమాంస ఇటువంటి శాస్త్రం చదువుకున్న శాస్త్ర పండితులు సభలు జరుగుతాయి. అందులో ఎక్కువగా బాగా వాదించే వాళ్ళకి స్వర్ణ కంకణము తొడిగి ప్రోత్సాహం జరుగుతుంది. అలాగే అగ్నిహోత్ర సభలు జరుగుతాయి, రాజశ్యామల యాగం జరుగుతుంది, ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు చాలా అద్భుతంగా అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు జరగబోతున్నాయి. ఇక్కడ చెప్పడానికి కారణం ఏమిటంటే ఇక్కడ డాక్టర్ చూడగానే చాలా సంతృప్తి అయింది. చాలా ముఖ కవళికల్లో కానీ వాళ్ళ మనస్తత్వము, హృదయము కానీ వాళ్ళకి ఉన్న చదువు మీద ఉన్న గర్వము లేకుండా పరమ పవిత్రమైన శ్రద్ధతో ఒక భక్తి, దానికి తోడు ఏదో ఈ దేశానికి, రాష్ట్రానికి మా ద్వారా కూడా మంచి జరగాలని తపన